ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, టీవీ ద్వారా సత్య అన్వేషణ అనేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరములుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క ఆదరణతో ముందుకు నడిపిస్తూ మీ యొక్క ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. ఈ సత్య అన్వేషణ అనే కార్యక్రమాన్ని కొవ్వూరు మరియు ఆరికిరేవుల క్రీస్తు సంఘం మీకు అందజేస్తుంది. ఈ సమయంలో మన సహోదరులు, దైవజనులు, క్రీస్తు సంఘ సువార్థికులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేయచ్చును. ఈ కార్యక్రమాన్ని మీకు ఆరికిరేవుల మరియు కొవ్వూరు క్రీస్తు సంఘముల వారు మీకు అందిస్తున్నందుకు టీవీ ద్వారా రెండు సంఘాలకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాఠాలు వింటూ ప్రశ్నలు వేస్తూ పాఠంలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహిస్తున్నటువంటి సహోదరులు సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి తల వంచినట్లయితే. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు, సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కుటుంబాలని, సహోదరి సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. వినుచున్నటువంటి మా సహోదరి సహోదరులను, దైవజనులను దీవించి ఆశీర్వదిస్తారని ప్రియ ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, పోయినటువంటి వారం ఏహెచ్కేలు గురించి, ఏహెచ్కేలు ఉన్నటువంటి స్థలం గురించి, ఎవరి మధ్యన ఉన్నాడో, ఎప్పుడు ఏ వయసులో ఈ గ్రంథాన్ని రాశాడు, ఎవరి కాలంలో ఇతడు చెరగొని పోయాడు, ఎవరెవరో చెరగొని పోయారు, ఈ విషయాలన్నీ కూడా పోయినటువంటి వారం మనం మాట్లాడుకున్నాం. ఈ వారంలో యెహెజ్కేలుతో దేవుడు చాలా గొప్ప విషయాలు దర్శన రీతిగా జంతువుల యొక్క రూపాల ద్వారా అలంకారంగా యెహెజ్కేలుతో మాట్లాడాడు తండ్రి అయిన దేవుడు. ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలంటే ముందు ఈ గ్రంథాలు అర్థం అవ్వాలని చెప్పాను కదా పోయిన వారం. దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, అప్పుడు ప్రకటన గ్రంథంలోకి మనం వెళతాం. ఒకవేళ ఈ 4 గ్రంథాల్లో మనకి ఏదైనా అర్థం కాలేదనుకోండి, దాన్ని విడిచిపెట్టేయండి, దాని మీద సాగదీయకండి. మధ్యాకాశంలో విందు, పరలోకపు విందు, ఇక్కడ ఏడేళ్ళ శ్రమల పాలు, ఈ పాటలు పాడకండి, ఈ మాటలు మాట్లాడకండి, బోధలు చేయకండి. క్రొత్త నిబంధనలు తేటగా ఉంది. కనురెప్ప పాటలో మనందరం మార్పు చెందామని. మరి మార్పు చెందినవాడు ఇంకా భూమి మీద 7 ఏళ్ళు ఎక్కడ ఉంటాడు? శ్రమలో. 1000 ఏండ్ల శ్రమలు అంట, 1000 ఏండ్ల పాలన అంట. ఈ విద్యావంతులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం సరిగా చదవక, సరిగా అర్థం కాక. కాబట్టి ఈరోజు యెహెజ్కేలు గ్రంథంలో మరి ఒక మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. 33 అధ్యాయంలోని మనం వద్దారు. 48 అధ్యాయాలు రాశాడు. చాలా ప్రవచనాలు, చాలా విషయాలు యెరూషలేము గురించి రాశాడు, ఇశ్రాయేలీయుల గురించి రాశాడు. 33 అధ్యాయంలో ఒక మాట మనకి కనపడుతుంది. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. 7వ వచనం చూడండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయము. ఎంత చక్కగా, నాకు ప్రతిగా అంటే దేవునికి ప్రతినిధి యాజకుడు, ఏ రోజు స్వార్థికుడు, దేవునికి ప్రతినిధి. ఈ ప్రతినిధి దేవుడు ఏమైతే చెప్పాడో అదే చెప్పాలి, వాడే దేవుని ప్రతినిధి. క్రీస్తు సంఘాన్ని బోర్డెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే నువ్వు ప్రతినిధివి కాదు, నువ్వు స్వార్థికుడు కాదు.
ఇంకో బోర్డు ఏదో పెట్టేసుకుని కేకలేసి ఏడ్చేసి దొరిలేసినంత మాత్రాన యు ఆర్ నాట్ ఎ నెగోషియేటర్, యు ఆర్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ప్రతినిధి సువార్థికుడు, ప్రతి ఒక్క సువార్థికుడు కూడా క్రొత్త నిబంధనలో దేవునికి సంఘానికి ప్రతినిధి. పాత నిబంధనలో యాజకుడు, ప్రవక్తలు ఇశ్రాయేలీయులకి దేవునికి ప్రతినిధులు. నాకు ప్రతిగా, ఎంత చక్కటి మాట. ఆయన పరలోకంలో ఉన్నాడు దేవుడు, ఇక్కడ ఒక ప్రతినిధి కావాలి, ఒక రిప్రజెంటేటివ్ కావాలి భూమి మీద మనుషుడికి, దేవునికి. ఒక కంపెనీ వాడు ప్రొడక్ట్ తయారు చేసి ఒక ఏజెంట్ని ఎలాగైతే బయటకు పంపుతాడో, ఉదాహరణకి మెడికల్ కంపెనీ ఉంది, మెడికల్ ఏజెంట్లని బయటకు పంపిస్తాడు హాస్పిటల్స్ తిరగమని. వాడు ఆ కంపెనీ గురించి చెప్పాలి, ఇంకో కంపెనీ గురించి చెప్పడం, ఇంకో మందు గురించి చెప్పడం, ఇంకో మందు గురించి ఆడికి తెలదు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రతినిధి తండ్రి అయినటువంటి దేవుని గురించి, కుమారుడైన క్రీస్తు గురించి, పరిశుద్ధాత్ముడి గురించి, అపోస్తలుల బాధ గురించే మాట్లాడాలి, ఇంకో బాధ కాదు. ఇంకో షాట్కి వెళ్ళిపోక నువ్వు. నాకు ప్రతిగా. ఈరోజు దేవునికి ప్రతినిధిగా నువ్వు ఉన్నావా లేదా, నేను ఉన్నానా లేదా, నువ్వు ఆలోచించు, నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎవరికి ప్రతినిధిగా? దేవునికి ప్రతినిధిగా. ఇక్కడ అంటాడు పైన 4వ వచనం చూడండి, 33 అధ్యాయం 4వ వచనం. బాకానాదము వినిన ఎడల వినియు జాగ్రత్త పడనందున, బాకానాదం విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వానిని దూషించినట్లయితే ఆ మరణానికి కారకుడు వాడే, బాకానాదం వదినవాడు కాదు. నువ్వు బాకానాదం వదకుండా ఎవడైనా ఒకడు మరణిస్తే మరణించిన వాడే కాదు కారకుడు, శిక్షకు. బాకానాదం ఓదనటువంటి వాడు. ఎన్ని గొప్ప విషయాలు. బాకానాదం, రక్షణ స్వార్థ అనేటువంటి బాకానాదం మనకిచ్చాడు. వారు వినినను వినకపోయినాను అన్నాడే. ఈ రక్షణ స్వార్థ అనేటువంటి బాకానాదం మన ఊతున్నప్పుడు వినేవాళ్ళు వింటారు, విన్నటువంటి వాళ్ళు వినరు. అపహాస్యం చేసేటువంటి వాళ్ళు అపహాస్యం చేస్తారు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. 12వ వచనంలో అంటున్నాడు చూడండి, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. క్రీస్తు సంఘం అని చెప్పుకొని క్రీస్తు సంఘంలో బాధ చేసి క్రీస్తు సంఘం కొరకు పనిచేసి కొంతకాలం అయిన తర్వాత అతడు ఏదైనా తప్పిదం చేసినట్లయితే, సంఘాన్ని విడిచిపెట్టినట్లయితే, అసత్య సంబంధులతో సహవాసం చేసినట్లయితే, ఇది వరకు అతడు చేసిన నీతి అతన్ని కాపాడదంట. అంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు నేను జీవ కిరీటం అని ఇచ్చేదని పౌలు చెప్తున్నాడే. అంటే మరణం వరకు నమ్మకం ఉండాలి. కొంతకాలమే క్రీస్తు సంఘం, కొంతకాలమే ఆ సంఘం, కొంతకాలం ఈ సంఘం, కొంతకాలం వాళ్ళతో తిరిగి, కొంతకాలం వీళ్ళతో తిరిగి, కాలో చెయ్యో పడిపోయాక, నోరు పడిపోయాక, ఒంట్లోకి జబ్బులు వచ్చేసిన తర్వాత నేను నిక్కర్చైన క్రీస్తు సంఘ స్వార్థికుడు అయిపోయినంటే కుదరదు. ఆ నీతి ఏం కుదరదు. అక్కడ నీకు బలం ఉంది, యవనం ఉంది, జ్ఞానం ఉంది, ఆర్థికం ఉంది, ఆరోగ్యం ఉంది. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ప్రీచ్ ది వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఇది మంచి అవకాశం. ఈరోజు నేను చాలామంది చూస్తున్నా, వీల్ చైర్లో నడుస్తున్నారు, కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వారు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, పెరాలైజ్డ్ పీపుల్ ఉన్నారు, మాట్లాడలేనటువంటి వారు ఉన్నారు. కానీ నేను ఎలా మాట్లాడుతున్నానంటే ఇది దేవుని యొక్క కృప అని నేను అనుకోవాలి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారంటే అది దేవుని యొక్క కృప అనుకోవాలి. కాబట్టి దేవునికి ఒక ప్రతినిధి అవసరం భూమి మీద. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రతినిధి చాలా అవసరం అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తున్నారు. ఈ దేవుని యొక్క ప్రతినిధి అనేటువంటి వాడు గురించి క్రొత్త నిబంధనలో కూడా పౌలు తెలియచేశాడు. రిప్రజెంటేటివ్, నెగోషియేటర్, అడ్వకేట్, చాలా పర్యాయ పదాలు వాడబడేవి. దేవుని యొక్క నాకు ప్రతిగా అంటున్నాడు. నాకు ప్రతిగా అంటే ఈ సువార్థికుడు దేవునికి ప్రతిగా, అంటే గాడ్ ఆఫ్టర్ గాడ్. ప్రీచర్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్టర్ గాడ్ అన్నారు. డాక్టర్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్టర్ గాడ్ అన్నారు. ఎందుకంటే ఈ సువార్థికుడేమో ఆత్మ సంబంధమైన రోగాన్ని తీసివేస్తాడు, డాక్టర్ ఏమో శరీర సంబంధమైన రోగాన్ని తీసివేస్తాడు. అయితే నువ్వు ఏ విధమైనటువంటి
స్వార్థికుడిగా ఏ విధమైనటువంటి వైద్యుడిగా నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచించు. నీ ప్రసంగం ద్వారా, నీ స్వార్థ ద్వారా దేవుడు ప్రతినిధి అని అనుకుంటున్నాడా, నువ్వు ప్రతినిధి అని అనుకుంటున్నాడా దేవుడు నిన్ను, నన్ను, నీ బాధ నా బాధ? దేవునికి ప్రతినిధి అట స్వార్థికుడు క్రొత్త నిబంధనలో. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నాయండి. ఈ ప్రతినిధులు కొట్టుకోవడం, డిబేట్లు పెట్టుకోవడం, సాగ తీసుకోవడం, ఆడు తప్పు ఈడు తప్పు అంటారు. అపోస్తలుల్లో 12 మంది ఉన్నారు, పామర్లు, చదువులైనటువంటి వారు. మహాజ్ఞాని అపోస్తలుడైన పౌలు ఎప్పుడు 12 మందిని విమర్శించలేదే. నాకంటే చదువు తక్కువ వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, నేను మహా గొప్పవాడిని, నేను మహాజ్ఞానిని, అధికారులు, పొలిటీషియన్స్ అందరూ నాకు తెలుసు, నేను ఎన్నికైనటువంటి వాడిని యూదా మతంలో అని తాను ఎప్పుడైనా చెప్పుకుంటూ అపోస్తలులను కించపరచలేదే. అపోస్తలులను గొప్పగా చెప్పుకున్నాడు. ఈరోజు సంఘాల్లో స్వార్థికుల్ని తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు డిబేట్ల ద్వారా ఆడంతా ఈడంతా ఆడంతా. ఏమంటే క్రైస్తవుడు కానివాడితోటి మీకు డిబేట్లు ఏంటండి? ఆడు క్రైస్తవుడు కాదు, క్రీస్తు గురించి వెళ్దాం అని ఆవిడ దగ్గరికి వెళ్ళి డిబేటా మీకు? ఎంత అపహాసం చెయ్యాలంటే అంత అపహాసం చేస్తున్నారండి బాబు ఈ స్వార్థికులు క్రైస్తవ్యాన్ని. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను చూడండి. 5వ అధ్యాయం 18వ వచనంలో, సమస్తమును దేవునివి, ఆయన మనలను అని అంటే సంఘంలో ఉన్నటువంటి వారిని, ఇంకే సంఘం అంటే ఆత్మాను నేను విశ్వాస క్రీస్తు సంఘం అంటాడు, విశ్వాస నక్సలైట్లు అంటాడు, కరడ కట్టిన ఉగ్రవాదులు అంటాడు, క్రీస్తు సంఘమే అంటాడు అని అనుకోకండి. మీరు అనుకోకపోయినా నేను అటువంటి వాడినే. నా తల్లి నన్ను అందుకే కందేమో, నేను స్వార్థ పనిలోకి అందుకే వచ్చానేమో. కాబట్టి నేను వాక్యం ఏం చెప్తుంది అదే చెప్తాను, మీ కొరకు నేను మార్చని మాటని. మనలను అంటే సంఘంలో ఉన్నటువంటి వారిని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల్ని సమాధానపరచుకున్నాడంట. రికన్సిలియేషన్ దేని ద్వారా? రక్తం ద్వారా. ఎవరి రక్తం? క్రీస్తు రక్తం ద్వారా. బైబిల్ ఎంత తేటగా ఉంది. క్రీస్తు రక్తానికి జై అని సిలువ మార్కేత్తం కాదు, కొబ్బరిని తీసుకుని క్రీస్తు నామానికి జై, క్రీస్తు రక్తానికి జై, క్రీస్తుకి జై అంటారే కానీ క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన సంఘానికి మాత్రం జై అని ఆవిడ అంటలేదు. క్రీస్తు రక్తానికి జై అంట. ఈయన జై అంటే అది జై అయిపోద్దేమో. పార్టీలు ఎలక్షన్ టైంలో జై అంటారు, ఈడేమో పార్టీలో జై అని ఒకటికి వేస్తాడు, ఒకటేమో ఒకటికేసి ఇక్కడికి వచ్చి జై అంటాడు. ఈ జైలు కుదరవు సంఘంలోనూ దేవుని దగ్గర. క్రీస్తు రక్తానికి జై అన్నంత మాత్రాన్ని ఏమైపోతావు, నీ మాట అసలు పనికిరాదు అక్కడ. ఆ క్రీస్తు రక్తానికి జై అన్నవాడితో మీరు అసలు జై అనిపించుకోకుండా క్రైస్తవులారు, ఆడికి ఏం తెలదని మీరు గ్రహించండి. మనలను సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను అంటే స్వార్థ మాకు అనుగ్రహించను, అపొస్తలులకు అనుగ్రహించను. అపొస్తలులేమో మనకిచ్చారు, మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. అది స్వార్థికుడు. నాకు ప్రతిగా అంటే దేవుని సమాధానపరిచేటువంటి స్వార్థం ఉంది. ఒక పాపిని చీకట్లో ఉన్న వాడిని వెలుగులోని తీసుకుని వచ్చి దేవునితో సమాధానపరచాలంట. ఈ సమాధానపరచడంలో రక్తం ఉంది, సంఘం ఉంది. ఆ రక్తం క్రీస్తుది, సంఘం క్రీస్తుది. దాని ద్వారా దేవునితో సమాధానపరచాలంట. ఏజ్కేల్తో అదే అంటున్నాడు, నాకు ప్రతిగా బాకానాదం వద్దు. ఎవరి మధ్య? కఠినుల మధ్య, విననల్లని వారి మధ్య, తిరుగుబాటు చేయువారి మధ్య బాకానాదం. ఈరోజు ఈ దినాల్లో ఇటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. తిరుగుబాటుదారులు సంఘాల్లో, స్వార్థికుల్లో తిరుగుబాటుదారులు, అసూయపరులు, దేవుని విసర్జించేవారు. ఇటువంటి వారందరూ కూడా వైల్డ్ పీపుల్ అన్నారు. అంటే వైల్డ్ పీపుల్ అని అంటే అనాగరికులు. ఒక మాటలో చెప్పాలంటే
వైల్డ్ పీపుల్ అంటే అనాగరికులు. వారు చదువు వేరు, జ్ఞానం వేరు. కంఠస్థం చేసి బట్టి స్లిప్పులు రాసి పాస్ అయ్యడము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా బ్యాచ్ వచ్చింది. 10th క్లాస్ పరీక్షలు రాకుండా పాస్ అయిపోయారు, కరోనా బ్యాచ్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాకుండా పాస్ అయిపోయారు, కరోనా బ్యాచ్. వాళ్ళకి ఏం తెలుదు? వాళ్ళు నిజంగా పరీక్షలు రాస్తే పాస్ అవ్వరు, కానీ కరోనా వచ్చి వాళ్ళని పాస్ చేసింది. కరోనా కొంతమందికి మేలు చేసింది, కొంతమందికి కీడు చేసింది. కొంతమంది ఇంట్లో కూర్చొని జీతాలు తెచ్చుకున్నారు, కొంతమంది కూడు లేకుండా ఉన్నారు కరోనా వల్ల. కొంతమంది చనిపోయారు, కొంతమంది బతికారు. కరోనా బ్యాచ్ల్లో మనం లేవు. ఎందుకనంటే మనం సంఘంలో ఉన్నాం కాబట్టి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి. ఇక్కడ అంటున్నారు చూడండి 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు. దేవుడు స్వార్థికుడి ద్వారా వేడుకుంటున్నాడంట. స్వార్థికుని స్వరమే దేవుని స్వరం. స్వార్థికుని మాటే దేవుని మాట అయి ఉండాలి. అందరూ స్వార్థికులని నేను అంటలేదు. ఒకవేళ నా మాట కూడా దేవుని మాట కాకపోయినట్లయితే నేను దేవుని మాటను చెప్పలేనటువంటి వాడినే. నేను కూడా ఒకనే. మా ద్వారా వేడుకుంటున్నాడంట దేవుడు. అపోస్తలుల ద్వారా వేడుకుంటున్నాడు. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా వేడుకుంటున్నాడు. సంఘాన్ని గురించి చెప్పు, రక్తాన్ని గురించి చెప్పు, క్రీస్తు గురించి చెప్పు, రక్షణ భాగ్యాన్ని గురించి చెప్పు, తీర్పు దినాన్ని గురించి చెప్పు, పరలోకం గురించి చెప్పు. దేవుడు వేడుకుంటున్నాడంట వాక్యం ద్వారా. ఎవరినే? స్వార్థికుల్ని. నా ద్వారా వేడుకుంటున్నాడు దేవుడు. దేవుడే వేడుకుంటున్నప్పుడు ఆయన వేడుకని నేను కాదంటే నేను భూమి మీద కానీ పరలోకంలో కానీ ఉండదగ్గవాడిని కాదు నేను. కాబట్టి వేడుకునినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాం. నాకు ప్రతినిధిగా నువ్వు ఉండు. ఎహెచ్కేలు 33వ అధ్యాయం చదవండి బాగా. ఎహెచ్కేలు గ్రంథం 33. దేవునికి ప్రతినిధులు ప్రవక్తలు, యాజకులు. క్రొత్త నిబంధనలో సువార్థికులు దేవుని ప్రతినిధులు, దేవుని యాజకులు, దేవుని బాకానాదం, రక్షణ అనేటువంటి స్వార్థ అనేటువంటి బాకానాదం ఊరిదేటువంటి వారు వీళ్ళు స్వార్థికుడు. కాబట్టి స్వార్థికుడు పని చేయాలి. స్వార్థికుని పని చేయము. పనిది యూట్యూబ్లోనో ఆన్లైన్లో మాట్లాడడం కాదు. ఇది పని చేయాలి. యూట్యూబ్లో ఎవరంటున్నారండి ఇప్పుడు? అందరూ స్వార్థికుడు మొద్దుబారిపోయాడు, సంఘాలు మొద్దుబారిపోయి, సంఘాలు మొద్దుబారిపోయి, పాటలు లేవు, ప్రార్థన లేదు. ఇంకా ఆరాధన ఎలాగైంది? యూట్యూబ్లో ఆరాధన. కొన్ని దేశాలు, క్రిస్టియన్ కంట్రీస్ అనబడినటువంటి దేశాలు అయితే ఇంకా వరస్ట్గా తయారయ్యాయి. దేశాల పేర్లు నేను చెప్పను. మన దేశమే శ్రేష్టమైంది, మన ఆరాధన శ్రేష్టమైంది, మన భక్తి శ్రేష్టమైంది. అటువంటి మహా గొప్ప ఉన్నతమైనటువంటి దేశంలో జన్మించినటువంటి వాళ్ళం మనం. మీరు ఏదైనా దేశం వెళ్ళినప్పుడు ఆ దేశపు చరిత్ర మీరు తెలుసుకోండి. ఒకప్పుడు దుబాయ్ ఎలాగుందో, ఇప్పుడు దుబాయ్ ఎలాగుందో, 1800 సంవత్సరాల క్రితం అమెరికా ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో, యూరోప్ ఒకప్పుడు ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో, భారతదేశం ఒకప్పుడు ఎలాగుందో, ఇప్పుడు ఎలాగుందో మీరు ఆలోచించండి. మీరు చదవండి. చదివితే టైం ఏది? వాదోపవాదాలకైతే టైం ఇస్తారు. రా అంటే వెళ్ళిపోతాం విజయవాడ, రా అంటే వెళ్ళిపోతాం విజయవాడ డిబేట్ కొరకు. అంటే ఇక్కడికి రా అంటే ఆడు వచ్చేస్తాడు. కానీ చదవడం ఏమని టైం ఉండదు చదవడానికి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తుకు రాయబారి, ప్రతినిధి స్వార్థికుడు అంటే. ఇది ఎంత భాగ్యం అండి. స్వార్థికులు అనటానికి ఇప్పుడు ఎవరు ఇష్టపడతలేదు. రెవరెండు, బిషప్, డాక్టరు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ కూడా ఈ బిరుదులు తలిగించుకుంటున్నారు. చదువు లేదు వాళ్ళకి, అందుకని వాళ్ళకి ఆ డిగ్రీ అంటే ఇష్టం. వాళ్ళకి చదివితే కదా అయ్యో డాక్టర్ అంటే ఎంత గొప్ప, రెవరెండ్ అంటే ఎంత గొప్ప, ఆ పేర్లకి నేను తగిన వాడిని అని అనుకుంటలేదు. ఇష్టం వచ్చినాయి. ఒక 5 సంవత్సరాలకేమో రెవరెండ్, ఒక 5 సంవత్సరాలు పోయాక డాక్టర్, ఒక 5 సంవత్సరాలు పోయాక బిషప్, ఇంకొక 5 సంవత్సరాలు పోయాక మట్టిలోకి పోతాడు. మట్టిలోకి పోయిన తర్వాత నరకన పోతాడు డైరెక్ట్గా. స్వార్థికుడు స్వార్థ పని చేయనంటే స్వార్థ పని రాశారు. రెవరెండ్లకు కొనుక్కుంటున్నారు, డాక్టర్లు కొనుక్కుంటున్నారు, అపోస్తులను కొనుక్కుంటున్నారు, ఈ డిగ్రీలు కొనుక్కుంటారు. మగ్గనం అయిపోయారు. తొంటరే కలిసాడంట.
ఈ తొట్టలందరూ కలుసుకుని డిగ్రీలు పంచిపెట్టుకుని అమ్ముకుని మీరు తీసుకోవాలి, మీరు తీసుకోవాలి, మీరు ఏటో తీసుకునేది. బాబు ఈ తొంటర పనులు మానేయటరా బాబు, నేను చెప్తున్నాను సువార్థికులారా. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, ఇవన్నీ తొంటర పనులు, తొంటర పేర్లు. ఈరోజు డాక్టర్ అనే డిగ్రీ పొందడానికే 6 సంవత్సరాలు చదువుతున్నాడు, కోటి ఖర్చు పెడుతున్నాడు, ఎంతో రాత్రింబగడ కష్టపడుతున్నాడు. ఆడికి డాక్టర్ వస్తాక యూనివర్సిటీ ఆలోచిస్తుంది వీడికి ఎక్కడైనా రిమార్కులు ఉన్నాయా ఏమన్నాయా అని. డాక్టర్ క్వాలిఫైడ్ చేసి అట్టహాసం సర్టిఫికెట్ ఇస్తే నువ్వేమో 50 రూపాయలు అట్టుకెళ్ళి డాక్టర్ పేరు తెచ్చేసుకుని డాక్టర్ని పెట్టుకుంటావా? ఇక సిగ్గన్నది ఉందా? జ్ఞానం ఉందా? రాయబారి సువార్థికుడు అని అంటే క్రీస్తుకు రాయబారి ప్రతినిధి సువార్థికుడు. ఆ మాటలో ఉన్న గొప్పతనం ఎంతదండి. సువార్థికులు అని ఎవరంటే ఊరుకుంటలేదు, బ్రదర్ అంటే ఒప్పుకుంటలేదు. మోస్ట్ రెవరెండ్ అంటాం, రెవరెండ్ పోయింది ఇంకా మోస్ట్. అబ్బో ఇంకా ఎదిగిపోతున్నాడు పైకి పాపంలో. మోస్ట్ హయ్యెస్ట్ సెంటర్ అన్నమాట వీడు. మోస్ట్ రెవరెండ్ అంటే హయ్యెస్ట్ సెంటర్ అయిపోయాడు అన్నమాట. ఇటువంటి మాటలు నాకు జ్ఞాపకం వస్తే ప్రసంగంలో కూడా నేను ఊరుకునే మనిషిని కాదు నేను. కాకపోతే మీరు నన్ను అడగండి, అలా పెట్టుకోవడం తప్ప అంటే తప్పే. మీరు నన్ను అడగకపోయినా నీకు ఆవిడిచ్చాడు అసలు డాక్టర్ సర్టిఫికేట్ ఏంటి ఆవిడిచ్చాడు? గట్టిగా గవర్నమెంట్ నిలదీసి నీ డాక్టర్ ఎవడిచ్చాడు నీకు? నీ దీంట్లో డాక్టరేట్ చేసావు? డాక్టరేట్ మాటల భారతరత్న అని కూడా పెట్టేసుకుంటారు రేపు నుంచి వాళ్ళు. డాక్టర్ అని పెట్టుకున్నవాడు రేపు భారతరత్న అని పెట్టుకుంటాడు వీడు. ఎందుకంటే సఫారీ చేశాడు కదా, పల్లెటూరులో గోసుగొడతో తిరిగివాడు టౌన్ వచ్చి సఫారీ చేశాడు కాబట్టి భారతరత్న అని కూడా పెట్టేసుకుంటాడు వీడు. తత్త అంట. ఇటువంటి పనికిరాని పనులు చేయకండి. వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గించి స్వార్థకుడిగా ఉండు, రాయబారిగా ఉండు, ప్రతినిధిగా ఉండు. దేవునికి, ప్రజలకి, సంఘానికి వెలుగులో ఉన్నటువంటి వారిని ఇంకా ప్రకాశించేటట్లు నీ వాక్యాన్ని బోధించు. దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు క్రీస్తునందు, ఆయన యందు అంటే క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు, మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపిగా చేశాను, పాపముగా చేశాను. అంటే దేని కొరకు ఆయన పాపముగా చేశాడు అంటే మనము దేవుని నీతి అగునట్లు. దేవుని నీతే ఎంత గొప్ప విషయం అండి. సంఘంలో ఉన్నటువంటి వారికి పరిశుద్ధులు, నీతిమంతులు, విశ్వాసులు, సహోదరులు, దేవుని కుమారులు, దేవుని సొత్తు, దేవుని ప్రజ, దేవుని జనాంగము, యాజకులు, రాజులు, ఎన్ని అద్భుతమైనటువంటి మాటలు మనకి తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడండి. ఈ సందర్భంలో ఒక మాటని నాకు జ్ఞాపకం వచ్చింది. జకర్యా గ్రంథంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. నా జనులు యెహోవా దేశంలో కిరీటమంతలి రత్నముల వలె ఉన్నారు. కిరీటములో రత్నముల వలె ఉన్నామంట మనం. సంఘంలో ఉన్నటువంటి జనులు కిరీటములోని రత్నముల వలె దగ మెరియు రత్నముల వలె ఉన్నామంట మనం క్రైస్తవులు. ఇందులోనూ కిరీటములు. మన దేశంలో ఉన్నటువంటి వారందరికీ కోహినూర్ వజ్రం గురించి తెలుసు. అది బ్రిటిష్ మహారాణి యొక్క కిరీటంలో పెట్టారు. దాని చుట్టూ అతి ప్రకాశవంతమైనటువంటి దగ మెరిసే రత్న వైడూర్యాలను పెట్టారంట కిరీటం. అటువంటి కిరీటం ధరించిందంట. దేవుడు కూడా మనల్ని ఎలా చూస్తాడంటే రత్నములోని, కిరీటములోని రత్నముల వలె మీరు నాకు కనపడుతున్నారు. సంఘంలో ఉన్నటువంటి వారు కిరీటములోనే రత్నముల వంటి వారు మనం. ఆ కిరీటము సంఘంలో రత్నముల వంటి వారు మనం. అటువంటి రత్నమైనటువంటి నీవు నీ కాంతిని కోల్పోకు.
రత్నానికి ఎంత విలువ ఉందో నీకు అంత విలువ ఉంది దేవుని దగ్గర. నీవు ఆ కాంతిని కోల్పోయినట్లయితే, దేవుని యొక్క మాటను కానీ బోధన కానీ త్రిప్పి బోధించినట్లయితే నీవు దేవునికి ప్రతినిధివి కాదు, కానీ అపరిదిష్ట పాలు చేసేటువంటి వాడుగా ఉన్నావు. దేవుని యొక్క వాక్యమును వంచనగా బోధించకంటే వంచనగా బోధించేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ఇదే నాన్న సంఘాల్లో. అది క్రీస్తు సంఘాల్లో కానీ వేరే సంఘాల్లో కానీ దేవుని యొక్క వాక్యాన్ని వంచనగా బోధిస్తున్నారు. అలా నువ్వు బోధించినట్లయితే నువ్వు శాపగ్రస్తుడు అయితే నీ కుటుంబం శాపగ్రస్తుడు. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. హెజ్కేల్ గ్రంథంలోనే అంటాడు 16వ అధ్యాయంలో, నువ్వు ఇశ్రాయేలీలతో చెప్పు, అది నా కన్యక, ఇశ్రాయేలు జనాంగము కన్యక, క్రొత్త నిబంధనలో సంగమ కన్యక. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో పవిత్రాలైన కన్యక అన్నాడు. ఇశ్రాయేలు కూడా కన్యకే. వాళ్ళతో అంటున్నాడు, నా మాట అన్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఐఆమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సంవత్సరం వెంబడి సంవత్సరం నేను ఆశీర్వదిస్తాను. నా మాట వినకపోయినట్లయితే ఐఆమ్ గోయింగ్ టు డిక్రీజ్ యూ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. నువ్వు ఇంక్రీజ్లో ఉంటావా డిక్రీజ్లో ఉంటావా నిర్ణయం నీదే. దేవుని యొక్క వాక్యానికి విధేయుడివై, దేవుని యొక్క వాక్యానికి లోబడి క్రీస్తు సంఘంలోనికి వచ్చినట్లయితే యూ షుడ్ బి ఇంక్రీజ్డ్. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా సంఘానికి బయట ఉన్నట్లయితే షుడ్ బి డిక్రీజ్ కావాలా, ఇంక్రీజ్ కావాలా? దేవునికి ప్రతినిధిగా ఉంటావా, దెయ్యాల బోధలో ఉంటావా? నువ్వు ఆలోచించుకుని నువ్వు బైబిల్ని చదివి నువ్వు దేవునికి లోబడాలని, దేవుని యొక్క వాక్యానికి లోబడాలని, దేవునికి ప్రతినిధిగా ఉండాలని ఈ భూమి మీద దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. అటువంటి దేవుని నామానికి అవమానం తెచ్చే స్వార్థ నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు మానే, ఇప్పుడే మానే. నిన్నెవ్వరూ అడగరు. దేవుడు ఆశీర్వదిస్తాడు నేను. మోసం మానేసావని, స్వార్థ మానేసావని, అనేక మంది నరకానికి తీసుకెళ్ళేటువంటి వాడిగా నువ్వు లేవని దేవుడు ఆనందిస్తాడు నీ పట్ల. నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నిలవెచ్చని జీవితం నీకు వద్దు, నాకు వద్దు. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. మరి యొక్క వారం దేవుని చిత్తం అయితే మరి యొక్క గ్రంథం మీద, మరి యొక్క పాఠం మీద మనం కలుసుకుందారే. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉంటుంది. మీ ప్రశ్నలు దయచేసి అడిగి తెలుసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరి మీకు వందనాలు తెలియజేస్తాను. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు విన్నటువంటి ఒక వాక్యం బట్టి వందనములు. మీరు విన్న వాక్యంలో ఎటువంటి సందేహాలు ఉండేలా మాకు తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూరు. సెల్ నంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు వందనం.